ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లెక్కట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు, గవ్వల శాస్త్రం అంటారండి. చూద్దాం ఎలా ఉందో. వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అడవపడ్డ యోగం. 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహాదశ ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి శుభయోగం కలుగుతాయండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి శుభయోగం కలగటం ఎందుకంటే మాత్రం శుక్రుడు అధిపతి, స్త్రీల ఆధిపత్యం చాలా ఉంటుంది, స్త్రీలకు మంచిగా ఉంటుంది. అలాగే ఆడపిల్లలు ఉన్నవారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. మగపిల్లలు ఉన్నవారికి చెడు ఉంటుందని కాదు, కానీ మాత్రం ఆడపిల్లలు ఉన్నవారికి బాధ్యతలు చాలా మంచిగా ఉంటాయి. అనురాధ నక్షత్రం వారికి కొద్దిగా ఇబ్బందికరం ఉంటుంది. వారి జాతకంలో ఇల్లు కట్టడం కానీ, స్థలం తీసుకోవడం కానీ, కళ్యాణం చేయటం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 15 రోజుల్లో మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మకర సంక్రమణం ప్రకారం మాత్రం అన్ని రాశులు వారు ఎవరికి వారే శాంతి చేసుకోవడం చాలా మంచిది. వీరి జాతకంలో మాత్రం అన్నదానం చేయటం, అలాగే కుజుడు అధిపతి కాబట్టి వీరికి శనీశ్వరుడు కుజుడు అధిపతి కాబట్టి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం నల్ల నువ్వులు, అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నలుపు వస్త్రం ఎరుపు వస్త్రం దానం చేయటం చాలా వరకు మంచిదండి. ధన విషయంలో, రుణ విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో ఉన్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశం ఉన్నాయి. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి తిరుగు ఉండదు. అలాగే ఏరియా స్థలం కొనాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. రుణ విషయం, రుణానుబంధం లోకాన గంధం అన్నారండి. రుణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అప్పు ఉన్నా ఖచ్చితంగా కొద్దిగా తీసుకోవాలి, ఇవ్వాలి. అప్పు ఉంటే ఒకవేళ వేరే అప్పు ఇస్తే మాత్రం కొద్దిగా తీసుకోవాలి, పరిష్కారం అవుతుంది. ఒకటేసారి రావాలంటే రాదు. శుక్రమహాదశ నడుస్తుంది. శుక్రుడు ఒంటి కన్ను రాక్షసుడు, గొప్ప మేధావి, కానీ మాత్రం అతనికి ఒక శాపం ఉన్నది. అందువలన చాలా ఇబ్బంది పడ్డారు. కళాకారులకు, క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అరిషడుగ వర్గాలు తప్పకుండా ఉంటాయండి. వృశ్చిక రాశి వారికి కోపం, ద్వేషం చాలా ఉంటుంది వీరి పేరు మీద. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. తను పట్టిన పాదం కుందేలకు 3 పాదాలు ఉన్న రకం స్వభావం ఉంటుంది. అది కూడా తొలగించుకుంటే చాలా మంచిది. బయట ఎక్కడైనా రాజ్యంలో గెలిచి రావచ్చు, కానీ ఇంట్లో గెలవలేరు. ఈ సంఘటనలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం ఓపిక చాలా అవసరం అండి. రెండవసారి గవ్వలు వేసి చూద్దాం. మొదటిసారి 6 గవ్వలు పడ్డాయండి. రెండవసారి గవ్వలు వేస్తే పడ్డాయండి. 5 గవ్వలు పడ్డాయి. వీరికి లక్ష్య సంఖ్య అండి వీరి జాతక బలానికి. వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. ఇనుము వ్యాపారం, తైలం వ్యాపారం, లిక్కర్ వ్యాపారం, బొగ్గు వ్యాపారం, ఉప్పు వ్యాపారం, అలాగే మాత్రం గృహ నిర్మాణాలు చేసే వ్యాపారం, ఏ వస్తువు అయినా సరే, సిమెంట్ కావచ్చు, ఇసుక కావచ్చు, రాళ్ళు కావచ్చు, అలాగే మాత్రం ఇనుప వస్తువులు కావచ్చు, స్టీల్ కావచ్చు, అలాగే రేకులు కావచ్చు, ఏదైనా సరే మాత్రం బండలు కావచ్చు. బండలన్న రాళ్ళన్న ఒకటి లెక్క ఉంటుంది, కానీ రాళ్ళని చెక్కితే శిల్పం లెక్క అవుతుంది. శిల్పకళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అంశబలం మంచిగా ఉంటుంది. చేయి లక్ష్మీ చేయి ఉంటుంది. గుణం వర్గం మంచిగా ఉంటుంది. కానీ వృశ్చిక రాశి వారు ఒక్కోసారి ఉద్రేకంగా ఉంటారు, ఒక్కోసారి ఆలోచన ఉంటారు. తొందరపాటు కూడా చాలా ఉంటుంది, నిదానం కూడా చాలా ఉంటుంది. మానసిక బాధ ఉంటుందండి. మానసిక బాధ ఎలా ఉంటుందంటే మాత్రం నిద్ర పట్టదు, పడితే దయ్యం నిద్ర పడుతుంది, లేకుంటే అసలు నిద్ర పట్టదు. అరికాల నుంచి పడితే నడి దాకా నొప్పులు పడతాయి. చూస్తే ఇల్లు చూస్తే అడవి చూస్తే ఇల్లునట్టు అనిపిస్తుంది. దయ్యం పట్టుకుందా, భూతం పట్టుకుందా, చేతబడి చేసినా, నీవి కొట్టి నాకేమైనా చేసినరా, మందు వేసినరా, మాకేసినరా అని రకరకాల మానసిక ఇబ్బందులు ఉంటాయి. ఆ మానసిక ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి మనోవ్యాధికి మందు లేదంటారు, కానీ మనోవ్యాధి కూడా మందు ఉందండి. మీ మనసును మీరు అదుపులో పెట్టుకుంటే తిరుగు ఉండదండి. ఎందుకంటే గాలి కంటే వేగమైంది మనసు కాబట్టి దాన్ని అదుపు చేసుకుంటే చాలా మంచిది. ఇలా శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్వగృహంలో సంతానం నుంచి కలిసి వచ్చే అవకాశం ఉందండి.
గవ్వలు ఇప్పటివరకు 11 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలు ఇచ్చి చూద్దాం. మొదటిసారి 6 గవ్వలు, రెండవసారి 5 గవ్వలు. ఇంకా 6 గవ్వలు పడ్డాయండి. 6వ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదు. చతుర్థ స్థానంలో శని ఉన్నా, నరదిష్టి ఉన్నా, ఆచారం ఉన్నా, కర్మ ఉన్నా అంటారు కదండి. దురదృష్టం ఉన్న వారికి ఎవ్వరు కాపాడలేరు, అదృష్టం ఉన్న వారికి ఎవ్వడు ఏం చేయలేరు అన్నట్టు మీ జాతకంలో చాలా వరకు అయితే మాత్రం దురదృష్టం తక్కువ ఉన్నది, అదృష్టం ఎక్కువ ఉన్నది అని అలాగని పనులు మానుకొని ఇంట్లో కూర్చోకండి. ఎవరి పని ఎవరు కర్తవ్యం వారు చూడాలండి. కర్తవ్యం నా వంతు కాపాడుట శ్రీకృష్ణుడు వంతు అని ఆల్రెడీ చెప్పిండండి. నా ఒక్కడికి కాదు అందరికి చెప్పిండు భగవద్గీతల హైందవ ధర్మశాస్త్ర ప్రకారం. అలాగే అన్ని గ్రంథాల్లో అంతే ఉంటుంది. కానీ మాత్రం మెయిన్గా మాత్రం మీరు సోమరిపోతుతనం మాత్రం ఎవ్వరు చేయవద్దండి. పిల్లలు కావచ్చు, బాలలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సోమరితనం చేయవద్దు. సోమరితనానికి మించిన దరిద్రం ఏం లేదు, నిర్లక్ష్యానికి మించిన తప్పు ఏం లేదు. చాలా వరకు నిర్లక్ష్యం చాలా దరిద్రం అండి, సోమర్తనం కూడా చాలా దరిద్రం అండి, అష్టమ దరిద్రం అండి. ఈ రెండు తొలగించుకుంటే మాత్రం ఏ మానవులకైనా సరే, ఏ రాశి వారికైనా, ఏ నక్షత్రంలో పుట్టిన వారైనా, అలాంటి మాత్రం ఎంత అగర్భ దరిద్రంలో పుట్టిన వారికైనా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. మొత్తం గవ్వలు వీరికి మాత్రం 6 గవ్వలు, 5 గవ్వలు, ఈ 6 గవ్వలు అంటే ఎన్ని పడ్డాయండి? 12, ఈ 5 12, 5 అంటే 17 గవ్వలు పడ్డాయండి. ఒకటి సూర్యమహారదశ గవ్వలు చతుర్థస్థానం, రెండవది మాత్రం 7 గవ్వలు కేతు మహారదశ సరి సమాన యోగం ఉంది. అన్నీ కలిపితే 8 గవ్వలు పడ్డాయండి. ఈ 8 గవ్వల సంఖ్య మాత్రం వీరికి లక్ష్య సంఖ్యనే పడ్డదండి. చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపార స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. రుణ చిక్కులు సంసిపోయే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకోవాలండి. మానసిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, రుణపరంగా కావచ్చు, గుణపరంగా కావచ్చు. కానీ క్రీడాకారులు, కళాకారులు గాయాలయ్యే అవకాశం ఉంటుంది. నిర్మాతలు, డైరెక్టర్లు కూడా కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం ఉద్యోగ స్థానచలనం అయ్యే అవకాశం ఉంది. స్థానచలనం అంటే మారే అవకాశం ఉంటుంది. మంచిగా ఉద్యోగం చేసేవారికి మరకలు పడే అవకాశం ఉంటుంది. అనామకులకు మాత్రం అందలం ఎక్కే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విదేశానం చేయాలనుకునే వారికి కోరిక తీరుతుంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి 150% కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 50% ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు వెళ్ళిపోవాలంటే మాత్రం లాస్ట్ 8 గవ్వలు పడ్డాయి కాబట్టి మాత్రం అష్టమ సంఖ్య చాలా వరకు శుభయోగం అండి. అష్ట కష్టాలు పడైనా సరే వీరు అష్ట ఐశ్వర్యాలు సంపాదించుకునే యోగం ఉంది కాబట్టి వీరి జాతకానికి మాత్రం స్త్రీలు కానీ పురుషులు కావచ్చు అష్టలక్ష్మితో పాటు అలాగే విష్ణుమూర్తిని పూజ చేయడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.